మనమిప్పుడు అష్టావక్ర గీత యొక్క 6వ భాగంలోకి అడుగు పెడుతున్నాం. అష్టావక్ర మహామునీంద్రులు ఈ భాగంలో సాధకుడు అత్యున్నత సత్యాన్ని అర్థం చేసుకోవడానికి అంతకుముందు తన మనసును ఏ స్థితిలో ఉంచుకోవాలో వివరిస్తున్నారు. ఇది ముక్తి మార్గానికి కావాల్సిన కనీస అర్హత. కోపం, క్షమ. ఎవరైనా మనకి హాని చేసినప్పుడు వారిపై కోపం రావటం సహజం. కానీ కొంచెం నిదానించి చూస్తే ఆ కోపం వల్ల మనలో కలిగే అలజడి, అశాంతి, బాధ ఎంత ఎక్కువగా ఉంటాయో తెలుస్తుంది. అసలు హాని కలిగించిన బాధ కంటే కోపం వల్ల మనం కోరి తెచ్చుకున్న బాధే ఎక్కువ కాలం మనల్ని దుర్భరంగా వేధిస్తుంది. అందుకే శత్రువును కూడా క్షమించగలిగినప్పుడు మనసు హాయిగా, ప్రశాంతంగా ఉంటుంది. నిజానికి కక్ష తీర్చుకోవాలనుకోవడంలో హాయి ఉంటుందని పొరపడి మనకు మనమే శిక్ష వేసుకుంటున్నాం. హాయిగా ఉండటమే లక్ష్యం. అనుక్షణం మనం జాగరూకతతో పరిస్థితులను పరిశీలిస్తూ ఉంటే మన మనసును శాంతంగా, హాయిగా ఉంచేవన్నీ మంచి విలువలే అని మనకే తెలుస్తుంది. మన జీవిత లక్ష్యం హాయిగా, ఆనందంగా ఉండటమని మనకు తెలుసు కనుక ఆ లక్ష్యం వైపు నిజంగా ప్రయత్నించడమే మంచి విలువలను గుర్తించి ఆచరించడం అవుతుంది. ఏది మంచి విలువ అని ఎవ్వరినీ అడగాల్సిన పని లేదు. సంతోషంగా ఉండటం, సత్యం పలకటం, గర్వం లేకపోవటం, వీటన్నింటినీ విమర్శించి చూస్తే మనం హాయిగా, శాంతంగా ఉండటానికి ఈ విలువలకు ఎటువంటి తేడా లేదని తెలిసిపోతుంది. అబద్ధం అశాంతికి మూలం. హాయిగా ఉండాలనుకుంటూ తెలివి తక్కువతో చేసే ప్రయత్నాలు అశాంతిని కలిగిస్తాయి. ఒక్క అబద్ధం చెబితే దాన్ని నిలబెట్టడానికి జ్ఞాపకం పెట్టుకుంటూ వరుసగా ఎన్నో అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. ఇది మనసుకు అపారమైన శ్రమను కలిగిస్తుంది. అదే నిజం మాట్లాడితే మనసుకు ఈ శ్రమంతా తగ్గి హాయిగా, తేలికగా, ఆనందంగా ఉండగలుగుతుంది. ముక్తికి అర్హత ప్రశాంతత మనసు మరియు వివేకం. ఇటువంటి శాంత మనసు మాత్రమే దేన్నైనా నేర్చుకోగలుగుతుంది, సాధించగలుగుతుంది. మనోవాకాయ కర్మల్లో ఒకటిగా ఉండగలిగిన సమ్యక్ మనస్సు అంటే సరైన మనస్సు మాత్రమే సత్యాన్ని శోధించి సాధించగలుగుతుంది. శాశ్వత ఆనందదాయకమైన ముక్తిని సాధించగోరే సాధకుడికి ముఖ్యంగా ప్రశాంత మనసు మరియు వివేక సహితమైన బుద్ధి అవసరం. ఈ రెండు పాదాలుగా మనల్ని నడిపించి గమ్యాన్ని చేర్చగలుగుతాయి. పాదాలతో నడక ప్రారంభించకుండా గమ్యం చేరాలనుకోవడం అవివేకం. మునీంద్రుల కరుణ. ఈ గీత మొత్తంలో అష్టావక్ర మునీంద్రులు కేవలం ఇక్కడ ఒక్కచోట మాత్రమే ఈ నైతిక విలువల గురించి, వాటి ఆవశ్యకత గురించి చెప్పడం జరిగింది. మనసుకు, వాక్కుకు అగోచరమైన స్థితి గురించి చెప్పబోతున్నప్పటికీ దాన్ని అర్థం చేసుకోవడానికి అనుగుణంగా మనసుని ఏ స్థితిలో ఉంచుకోవాలో తెలియచేస్తున్నారు ఆ మహామునీంద్రులు. దయాళురైన ఆ మునివర్యులు ప్రశ్నిస్తున్న సాధకుని స్థాయికి దిగొచ్చి ఈ బోధన అర్థం కావటానికి కావాల్సిన కనీస అర్హతలను, అర్హస్థితిని సూచించటం జరిగింది.